నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యక్తిగతం కంటే పార్టీ శ్రేయస్సు ముఖ్యం. టీడీపీ నాయకుల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. పట్టణంలో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాలు, నివాళులు అర్పించిన బీజేపీ ఏఐఎస్ఎఫ్ నాయకులు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ పాఠశాలలో మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి పర్యవేక్షణలో బాలబాలికలు శనివారం సాయంత్రం నమూనా పార్లమెంటును ప్రదర్శించి అందరినీ అబ్బురపరిచారు. బాలబాలికలు చక్కగా ముస్తాబై పార్లమెంటు సభ్యుల వల్లే తయారై వచ్చారు. నెహ్రూ నికేతన్ వేదికపై ప్రత్యేకంగా పార్లమెంటు నమూనా వేదికను ఏర్పాటు చేశారు. స్పీకర్ గా దాసరి సరిష్మా, సిహెచ్ఎన్వి పునీత్, ప్రధానమంత్రిగా మాన్విత లక్ష్మి, హరిణి, దీప్తి, స్పీకర్ అంతరంగిక కార్యదర్శులుగా నిఖిత, హోంశాఖ మాత్యులుగా కుశల్, సాంఘిక శాఖ మాత్యులుగా సుమయ్య, సాదిక్, ఆరోగ్య శాఖ మాత్యులుగా లిహితాదేవి, నీటిపారుదల శాఖ మాత్యులుగా ఇలా పలు పాత్రలో విద్యార్థులు కనిపించి ప్రశంసలు అందుకున్నారు. 370 ఆర్టికల్, జీఎస్టీ, 2G స్పెక్ట్రమ్, దేశ సరిహద్దుల్లో సమస్యలు, జలవనరులు ఇత్యాది అనేక అంశాలపై వాడిగా వేడిగా చర్చించి బిల్లుల ప్రతిపాదన ఆమోదంతో పాటు ప్రశ్నోత్తర కార్యక్రమం జరిపి పార్లమెంటు సమావేశాలు హోరెత్తిన ప్రతిపక్షాల నినాదాలతో పాటు గోల చేసిన సభ్యులను మార్షల్స్ కళ్ళ ఎదుట సాక్షాత్కరింపచేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ పిల్లలకు లోక్సభ, రాజ్యసభ ఇత్యాది విషయాలను కళ్లకు కట్టినట్లు చూపాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బాలబాలికలు పాల్గొన్నారు. ఈరోజు మన నెహ్రూ నికేతన్ ఇన్స్టిట్యూషన్స్లో మాక్ పార్లమెంట్ సెషన్ అనేది మన 5th క్లాస్ స్టూడెంట్స్ చేత నిర్వహించబడింది. సో ద హోల్ కాన్సెప్ట్ ఈజ్ టుడే ద స్టూడెంట్స్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద కంప్లీట్ పొలిటికల్ సిస్టమ్. మన అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది, వాట్ ఆర్ ద హైరార్కీస్, వాట్ ఈజ్ అప్పర్ హౌస్, వాట్ ఈజ్ లోయర్ హౌస్, పార్లమెంట్స్ వాళ్ళ రోల్స్ ఏంటి, అలాగే మినిస్టర్స్, ఇవన్నీ కూడా ఏంటంటే దే ఆర్ రీడింగ్ ఇట్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్స్. బట్ వాట్ వీ ట్రై టుడే ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ దెమ్, జస్ట్ రీడింగ్ కాకుండా వాళ్ళనే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్గా, ఒకళ్ళని స్పీకర్గా ఇలాగ వాళ్ళకి రోల్స్ ఇచ్చి వెన్ దే ఆస్క్ టు పార్టిసిపేట్ యాజ్ ఇఫ్ దే ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్. సో ఈ సెషన్లో వాళ్ళు గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన వేరే వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, అలాగే స్టూడెంట్స్కి కావాల్సిన వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, వీటి గురించి కూడా మన స్టూడెంట్స్ మాట్లాడటం డెఫినెట్లీ ఇట్స్ అన్ అప్రిషియబుల్ థింగ్. తెనాలి ప్రభుత్వ వైద్యశాల నందు ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా టీబీ నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రియదర్శిని ఫార్మసీ కాలేజీ సహకారంతో ఈ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎంఓ మల్లికార్జునరావు చేతుల మీదుగా టీబీ అవగాహన కల్పిస్తూ రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ పావని ప్రియాంక టీబీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. టీబీ రాకుండా ఉండటానికి వచ్చిన వారు తీసుకోవాల్సిన మందుల గురించి డాక్టర్ వినీల్ తెలియపరిచారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి, ప్రియదర్శిని కాలేజీ ఉపాధ్యాయురాలు లావణ్య, రెడ్ క్రాస్ కోశాధికారి నాళం శ్రీమన్నారాయణ మూర్తి, ప్రియదర్శిని కాలేజీ ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యశాలలోని రోగులకు బ్రెడ్స్ పంపిణీ చేశారు. తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్యూబర్క్లోసిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ ట్యూబర్క్లోసిస్ డే అంటే టీబీ డే, వరల్డ్ టీబీ డేని పురస్కరించుకొని ఈ ప్రోగ్రాం జరపడం జరిగిందండి. దీనికి ప్రియదర్శిని కాలేజ్ స్టూడెంట్స్ ఎంతో ఉత్సాహంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రాం రన్ చేయడానికి వచ్చారు. అండ్ మన రెడ్ క్రాస్ భానుమతి గారు మరియు హ్యాపీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మనం ఈ ప్రోగ్రాం రన్ చేయడం జరుగుతుందండి. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా ట్యూబర్క్లోసిస్ పేషెంట్స్కి ముందు ఒక భరోసా, ఎస్ వీ కెన్ ఎండ్ ఇట్ అనే స్లోగన్తో ఇవాళ ఇంటర్నేషనల్ థీమ్ అనేది రిలీజ్ అయింది. అంటే ట్యూబర్క్లోసిస్ అంటే టీబీ పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. మన అందరం ఎడం చేతి భుజం తాకి చూసుకుంటే BCG స్కార్ ఉంటుంది. స్కార్ ఉన్నది అంటే మనం వ్యాక్సినేటెడ్ అని మనకి టీబీ వచ్చే అవకాశం లేదు. మరొక విషయం ఏంటంటే ఇది
గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది. గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యే ఆపటం చాలా కష్టం. మనం కోవిడ్లో చాలా బాధలు పడ్డాం. గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్స్ ఏదైనా కానీ చాలా ప్రమాదకరంగా ఉంటాయి. కాబట్టి టీబీని అవాయిడ్ చేయాలి అంటే ముందు జాగ్రత్తలు. ట్యూబర్క్లోసిస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మాస్కులు వేసుకోవాలి, మరియు ఆ పేషెంట్ కేర్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే టీబీకి మందులు వాడటం మొదలుపెట్టాక పూర్తి కోర్సు ఫినిష్ చేయాలి. మధ్యలో ఆపేయటం లాంటివి చేయకూడదు. పూర్తి కోర్సు ఒకసారి 6 నెలలు ఉంటుంది, ఒకసారి సంవత్సరం ఉంటుంది. కంప్లీట్ కోర్స్ వాడిన వాళ్ళకి పూర్తిగా ట్యూబర్క్లోసిస్ అనేది అవాయిడ్ చేయడం జరుగుతుంది. పుట్టిన పిల్లల కాడి నుంచి చనిపోయి ఎవరికైనా టీబీ రావచ్చు. తల ఎంటుకలు గోరు తప్ప ఏ భాగానికైనా వచ్చింది. ఎక్కువగా లంగ్స్కి వచ్చింది. లంగ్స్కి వచ్చింది ప్రమాదం. అది అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతూ ఉంది. లంగ్స్ కాకుండా ఇతర భాగాలు కూడా వచ్చింది. దాన్ని ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అంటారు. లంగ్స్ వచ్చే టీబీని పల్మనరీ టీబీ అంటారు. మనకి టీబీ టెస్టు ఫ్రీగా టెస్ట్ చేస్తారు, ముందు ఫ్రీగానే ఇస్తారు. మన హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్ వినీత్ సార్ ఉన్నారు, శ్రీకాంత్ సార్ ఉన్నారు, చాలా రెఫర్ చేస్తుంటారు. కొన్ని ఎక్స్రే పాజిటివ్ కూడా వస్తుంటాయి. పీడిక్ కేసులు కూడా మన దగ్గర వాడటంలో ఉన్నారు. వాళ్ళు కూడా టీబీ ముందు ఇస్తూ ఉన్నాం. కాబట్టి మీ కాలేజీలో కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా టీబీ సెంటర్స్ ఉంటాయి. 2 వారాల నుంచి దగ్గు రావటం, 2 వారాల నుంచి జ్వరం రావటం, తగ్గినప్పుడు కళ్ళు రక్తచార కనపడటం, బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం, ఎక్స్రే తీసిన ఎక్స్రే మార్పు రావటం. ఈ 5 లక్షణాలు టీబీ ఉందని అనుమానిస్తాం. దాని టీబీ సంబంధించి టెస్ట్ అడ్వాన్స్గా సిబిఆర్ మిషన్ ఉంది. గతంలో మైక్రోస్కోప్ చేసేవాళ్ళు. దానికంటే అడ్వాన్స్ మిషన్ సిబిఆర్ మిషన్ ఉంది. ఇప్పుడు మిషన్ కూడా మన హాస్పిటల్లో ఉంది. కాబట్టి ఫ్రీగా టెస్ట్ చేస్తారు, ముందుగా ఫ్రీగానే ఇస్తారు. ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు టీబీ పేషెంట్కి ప్రతి నెల 5 రూపీస్ వాళ్ళ అకౌంట్లో డీబీటీ రూపంలో అకౌంట్లో కూడా అమౌంట్ వేస్తారు. పట్టణ నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో టీడీపీ నాయకులతో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గడిచిన ఇన్ని సంవత్సరాలతో తనతో కలిసి పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. గతంలో మనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తుంచుకొని కలిసి పనిచేద్దాం. అలా కలిసి పనిచేయలేని పక్షంలో నాయకత్వం నుంచి తప్పుకుంటానని ఆలపాటి తెలిపారు. గడిచిన పలు దఫాల అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎక్కడో ఒక చోట అవకాశం వస్తుందని భావించాను. అవకాశం లేకపోయినా బాధ లేదని అన్నారు. సీటు ఇస్తానన్న గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ప్రతి చోట తనకు అనుకూలంగా సర్వే ఉన్న అవకాశం రాలేదని భావోద్వేగంతో చెప్పారు. పార్టీ చెట్టు లాంటిదని, చెట్టు సక్రమంగా ఉంటేనే ఆ నీడనే మనమందరం మనగలుగుతామని, తన వ్యక్తిగత స్వార్థం కన్నా సమాజ శ్రేయస్సే తనలో ఎక్కువగా ఏర్పడిందన్నారు. స్వలాభం కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా పార్టీ కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని అన్నారు. ఆఖరి నిమిషం వరకు పోరాడాలని భావనతో జీవితం గడపాలని భావిస్తున్నా కొంతమంది దాన్ని వేరే విధంగా చూస్తున్నారన్నారు. వ్యక్తిగత స్వార్థం కోసం తనని కొంతమంది విభేదించిన వారి పట్ల తనకు విభేదం లేదన్నారు. వ్యక్తిగతం కంటే కూడా పార్టీ శ్రేయస్సు, ప్రజా శ్రేయస్సే ముఖ్యమని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని ఒక గొప్ప విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నా అని తెలిపారు. పార్టీ ఉంటేనే మనం నిలబడగలుగుతామని, కలిసికట్టుగా గెలుపు కోసం పోరాడదామని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. తన భావనను సమర్థిస్తూ అందరూ కలిసి రావాలని, అలా రాలేని పక్షంలో నాయకత్వం నుంచి తప్పుకోవడానికైనా సిద్ధమేనని అన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోదరులు మనోహర్ గారిని ఇక్కడ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం మనలో కొంతమందికి అది ఒక బాధగా, శక్తి నిర్వీర్యమైపోయినట్టుగా భావించిన సందర్భంలో మీ అందరికీ కూడా నేను ఆ రోజున మీ అందరితో మాట్లాడటం జరిగింది, పరిచయం చేయడం జరిగింది. అదే సందర్భంలో మన పార్లమెంట్ అభ్యర్థి చంద్రశేఖర్ గారిని కూడా మీ అందరి సమక్షంలో పరిచయం చేసి ఈ పార్టీ యొక్క గెలుపు ఎందుకు అవసరం, ఎందుకు మనం గెలవాలి, ఎందుకు జగన్ ఓడిపోవాలనేది కూడా మనం చర్చించుకున్నాం. మరి ఈ రోజున అక్కడ స్థానికుడు, అక్కడ మనలాగే కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తిని ముందు ఇవ్వము అని చెప్పిన తర్వాత మళ్ళీ అతన్ని కన్సిడర్ చేయడం అనేది నాకు చాలా సంతోషం ఇస్తుంది. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే పార్టీ కోసం పనిచేసిన వాడు ఇబ్బంది పడకూడదు అనేది నా భావన. నాయకత్వం లక్షణాలు ఉన్న వ్యక్తి నిరాశకు గురవ్వకూడదు అనేది నా భావన. అందులో అతను చాలా చిన్న వ్యక్తి, అంటే వయసులో. అలాంటి వ్యక్తికి స్థానికుడు అక్కడ అవకాశం ఇచ్చినందుకు నేను నిజంగా మానసికంగా చాలా సంతోషపడ్డాను.
సమర్థవంతంగా నా ఆఖరి శ్వాస ఉన్నంత వరకు పోరాడాలనే భావంతో, అలాంటి భావంతో నాకు జీవితం గడపాలనే ఆశ. వ్యక్తిగతం కంటే కూడా పార్టీ శ్రేయస్సు, ప్రజా శ్రేయస్సు మనకి ముఖ్యమని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మనందరం కలిసి పోరాడదాం. ఇక్కడ వ్యక్తిగత ముఖ్యం, పార్టీ ముఖ్యం, సమాజం ముఖ్యమని చెప్పి భావిస్తూ ఉన్నా. మీ అందరూ నాతో ఏకీభవించమని, మనందరం కలిసి నడుద్దామని చెప్పి, కలిసి పోరాడదామని చెప్పి, కలిసి సాధిద్దామని చెప్పి, అదే పందాలో నడవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా మనసా వాచ. ఎందుకంటే వేరే రకమైనటువంటి కొంతమందికి నా మీద ప్రేమతో, అభిమానంతో నువ్వెందుకు కంటెస్ట్ చేయకూడదని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇండిపెండెంట్గా ఎందుకు కంటెస్ట్ చేయకూడదు అనేవాళ్ళు ఉన్నారు. లేదా కొంతమంది ఎందుకు మనని గౌరవించలేదు, ఈ పార్టీలో ఉండాలా లేదా అనే భావన కూడా కొంతమందికి ఉంది. నేను అందరికీ విజ్ఞప్తి చేసి చెప్పేది ఏంటంటే, ఒక కార్యకర్తగా వచ్చినటువంటి వ్యక్తికి ఈనాడు ఎంత గర్వంగా నేను సంతోషపడతా ఉంటానంటే మనసులో, నేను ఇక్కడ పనిచేశా, వేమూరులో పనిచేశా. ఈ 2 నియోజకవర్గాల్లో నన్ను కోరుకోవడంలో తప్పలేదు. నేను ఎప్పుడూ పనిచేయలేనటువంటి గుంటూరు వెస్ట్లో నా మీద IVRS చేస్తే నాకు 82% వచ్చింది. అదేవిధంగా ఈ రోజున ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మన జిల్లా కాకపోయినా మన పక్క ప్రాంతమైనటువంటి బెంగళూరు ప్రాంతంలో కూడా IVRS అయితే కొంతమంది కార్యకర్తలు, స్థానిక కార్యకర్తలు ఎవరైతే అక్కడ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడ వ్యక్తి అయితే ఏంటి, ఈ పార్టీ కోసం పోరాడిన వ్యక్తి, పోరాటం చేయగలిగినటువంటి సమర్థుడు, మన ఆదుకోగలిగినటువంటి శక్తివంతుడు అని చెప్పి మాట్లాడుతున్న మాటలు నిజంగా నా జీవితానికి ఇంకా ఇంతకంటే పదవి అవసరం లేదనే భావన నాకు కనపడతా ఉంది. 34 సీట్లు ప్రకటించిన, నిన్న 16 సీట్లు ప్రకటించిన, దాంట్లో ఎక్కడో మీకు స్థానం ఉండేదనే ఆశతోనే ఈరోజు కూడా ఇవాళ టైం 10 గంటలైనా కానీ 2,000 మంది మీకోసం ఎదురు చూశారంటే కేవలం పార్టీతో పాటు పార్టీ మీద ఎంతైతే ప్రేమ అయితే ఉందో అంతకంటే డబల్ ప్రేమ మీ మీద ఉంది కాబట్టి ఈరోజు ఇంత సమయం అయినా కానీ మళ్ళీ ఇంకో 1 రోజు 2 రోజులో సమయం తీసుకోవాలనే భావన. ఎందుకంటే ఇన్ని వేల మంది అందరూ అభిప్రాయం ఒకచాటు ఉంటే నిర్ణయం ప్రకటించాల్సిన సమయం, సందర్భం కాబట్టి మీ అందరి అనుమతితో నేను ఒకటే రాజాగారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే రాష్ట్రం ఇక్కడ జిల్లాలో వాస్తవం మీకు ఇవ్వాలి, ఎక్కడ లేదు కాబట్టి తెనాలి నియోజకవర్గానికి మీరు రాబోయే 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఇన్ఛార్జిగా ఇక్కడ ఉంటానంటేనే మీరందరూ పనిచేస్తారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న SSC రెగ్యులర్ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలను పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా అబ్జర్వర్ పార్వతి తెలిపారు. తెనాలిలో జరుగుతున్న SSC రెగ్యులర్ ఓపెన్ స్కూల్ సొసైటీ మరియు ఇంటర్ పరీక్షా కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లను చేసినట్లు చెప్పారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్ నిషేధించడం జరిగిందని తెలిపారు. మరో 2 రోజుల్లో పబ్లిక్ పరీక్షలు ముగుస్తాయని, జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లాలో SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రెగ్యులర్గా, అదేవిధంగా ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా కండక్ట్ చేసే SSC ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ చాలా పగడ్బందీగా నిర్వహిస్తున్నాం. ప్రతి సెంటర్లో కూడా 2 సిట్టింగ్ స్క్వాడ్ని పెట్టడం జరిగింది. అలాగే పిల్లలందరికీ కూడా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశాము. ఫ్యాన్స్, వెంటిలేషను, లైటింగ్, వాటర్, శానిటేషన్ అన్ని ఫెసిలిటీస్తో ఎగ్జామినేషన్స్ చాలా పగడ్బందీగా నిర్వహిస్తూ పిల్లలందరికీ కూడా మంచి అట్మాస్ఫియర్లో పరీక్షలు రాసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా చాలా ప్రశాంతంగా జరిగినాయి. ఇక మనకి సైన్స్ పేపర్ ఒకటి ఉంది, అలాగే సోషల్ స్టడీస్ మేజర్ ఎగ్జామినేషన్స్ ఇంకా 2 ఉన్నాయి, మైనర్ ఎగ్జామినేషన్స్ ఇంకా 2 ఉన్నాయి. ఈ ఎగ్జామినేషన్స్తో ఈ సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ ఎగ్జామ్స్ అన్నీ కూడా అయిపోయినట్లే. ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్స్, అలాగే సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ అందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడు చిన్న విరామం.